పుష్ప 1 సినిమా అంచనాలకు మించి భారీ విజయం అందుకుంది. పుష్ప 2 భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చి అంతకు మించి సక్సెస్ అందుకునేందుకు రెడీగా ఉంది. ఇప్పుడంతా పుష్ప 3 గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. పుష్ప 2 మూవీ కోసం 3 ఏళ్లు టైం తీసుకున్న సుకుమార్ అండ్ టీం పుష్ప 3 మూవీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఓ క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 ఎండింగ్ లో ఈ మూవీ అప్డేట్ గురించి ఉంటుందని రివీల్ అయింది. అంతేకాదు ఈ మూడో సీక్వెల్ కు టైటిల్ కూడా ఫిక్స్ అయింది. మరి పుష్ప 3 మూవీపై ఉన్న అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదేలే అంటూ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీల వరకు చేసిన హంగామా తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప 2 విషయంలో సుక్కు టీం తగ్గేదేలే అంటూ డిసెంబర్ 5 నుంచి థియేటర్ రేస్ లో ఉంచారు. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ ను హీరో తనదైన యాటిట్యూడ్ తో ఎలా రైజ్ అయ్యాడో చూపించారు డైరెక్టర్ సుకుమార్. ఇక ఇప్పుడు పుష్ప 2లో ఆ హీరో క్యారెక్టర్ తన సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేశాడనేది చూపించాడు. పుష్ప 1, పుష్ప 2 ఈ 2 సినిమాలతోనే ఆగితే ఆడియన్స్ కు, మూవీ మేకర్స్ కు కిక్కేముంటుంది? పుష్ప సిరీస్ లో 3వ సినిమాకు కూడా ఇప్పటికే కథను రెడీ చేసి ఉంచాడట డైరెక్టర్ సుకుమార్. దీనిపై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాడు. మరో 3 ఏళ్ల టైం ఇస్తే తాను పుష్ప 3 సినిమా చేయడానికి రెడీ అంటూ హింట్ ఇచ్చాడు. దీంతో పాటు పుష్ప సిరీస్ లో 3వ సినిమా ఉంటుందనడానికి మరో క్లారిటీ వచ్చింది. పుష్ప 2 ఎండింగ్ లో మరో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఉంటుంది. పుష్ప 3 మూవీ ఉంటుందనే క్లారిటీ ఆల్రెడీ నిర్మాతలు ఇవ్వగా ఆ తర్వాత సుకుమార్ హింట్ తో పాటు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తో అందరికీ క్లారిటీ వచ్చింది. పుష్ప సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన రెసుల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అనుకోకుండా పోస్ట్ చేసిన ఫోటోతో పుష్ప 3 మూవీపై క్లారిటీ ఇచ్చినట్లయింది. అందులో ది ర్యాంపేజ్ అనే టైటిల్ రివీల్ అయింది. సినిమా ఎండింగ్ లో ఈ టైటిల్ పడుతుందని అర్థమవుతోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ తో వరల్డ్ వైడ్ గా పుష్ప మేనియా మొదలైంది. అందుకు తగ్గట్లుగానే ఐకాన్ స్టార్ బన్నీ కూడా నేషనల్ రేంజ్ హీరోగా మారిపోయాడు. పుష్పలో తన యాటిట్యూడ్, డైలాగ్స్, మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు బన్నీ. ఇక పుష్ప 2లో ఏముంటుందని అనుకునే లోపే కొత్త క్యారెక్టర్లను ప్లాన్ చేస్తూ పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేలా పుష్ప 2ను తెరకెక్కించాడు సుకుమార్. పుష్ప రైజ్, రూల్, నెక్స్ట్ ర్యాంపేజ్ సినిమా ఉంటుందని అంటున్నారు. పుష్ప సినిమాను ముందుగా ఒక్క సినిమాగానే థియేటర్ రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే సినిమాలో హీరో క్యారెక్టర్ కు, కథకు ఎక్కువ గ్రాఫ్ ఉండడంతో అంతకంతకు పెరుగుతూ వచ్చింది. అంతేకాదు ప్రతి పార్ట్ 3 గంటల సినిమా ఉండడం, ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను తీర్చిదిద్దడం సుకుమార్ క్రియేటివిటీకి అద్దం పడుతోంది. అయితే పుష్ప 3 మూవీకి 2-3 ఏళ్ల గ్యాప్ తీసుకొని చేస్తారనే టాక్ నడుస్తోంది. మరి పుష్ప 2 మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూసి ఆ గ్యాప్ తీసుకుంటారేమో చూడాలి.